అంతే తప్ప నువ్వు కావాలని వేసిన తప్పటడుగు కాదు. అయినా ఆడపిల్ల వేసే అడుగు తప్పటడుగా కాదా అని నిర్ణయించేది ఆడపిల్ల కాదు, మెడలో 3 ముళ్ళు వేసిన మగాడు. మంచివాడైతే ఆ వేసిన అడుగులు మంచి అడుగులవుతాయి, కాదంటే తప్పటడుగు అవుతుంది. ఇప్పుడు నేనేం చేయను మధు, నాకేం తోచడం లేదు. ప్రణయ్ని తలుచుకుంటూ ఉంటే ఒకవైపు కోపం వస్తుంది, ఇంకోవైపు బాధ, బాగా దుఃఖం వస్తుంది. అక్క, ప్రణయ్ పాపం, పాపము. ఇంకా జాలి పడుతున్నావా తన మీద? నాకు బాధగా కోపంగా ఉంది, కానీ ఎందుకు ఇలా చేశాడు మధు? అతను చేసింది తప్పక్క. అతను నేరం చేయడం అనేదే పక్కన పెడితే ఆ నేరం నుంచి తప్పించుకోవడానికి వేరే వాళ్ళని బలి చేయాలని చూశాడు. ఆ గుణం మాత్రం చాలా దారుణం. నిజమే, అది చాలా పెద్ద తప్పు. నాన్న చాలా బాధపడుతూ ఉంటారు కదా. నేను బాధపడకూడదని, నేను ధైర్యంగా ఉండాలని నాన్న నాకు ధైర్యం చెప్పారు, కానీ నాన్నలో లోపల ఎంత కొమ్మిలిపోతున్నారో. అసలు నాన్నకి గంట మీద కొనుక్కుండదు. ఇప్పుడు నేనేం చేయను రమణి? ఇందు భవిష్యత్తు గురించి తలుచుకుంటూ ఉంటే ఊపిరి ఆగిపోతున్నంత ఇబ్బందిగా ఉంది. ఇందు గురించి నేను ఎన్ని కలలు కన్నాను. తన జీవితం బాగుంటుందని ఎంతగా నమ్మాను. అవన్నీ ఇవాళ అబద్ధాలైపోయాయి. ఇందు జీవితం ఒక పీడకలైపోయింది. ఇందుకు ధైర్యం చెప్పడం కోసం నా బిడ్డలకి తండ్రిగా నేనున్నాను, అండగా నిలబడతానని. వాళ్ళకి నమ్మకం కుదరడం కోసం ఏదో మొండిగా వాళ్ల ముందు నేను ధైర్యంగా ఉన్నట్టు, సర్దుకుపోతున్నట్టు నటిస్తున్నాను, కానీ లోపల ఎంత నరకంగా ఉందో తెలుసా రమణి? నా బిడ్డను తలుచుకొని నాకే నిద్ర పట్టడం లేదు. నేనే తట్టుకోలేకపోతున్నానే. ఇంకా ఇందు ఎలా తట్టుకుంటుంది? ఒకవైపు మోసగాడిని నమ్మి వెళ్ళి తాళి కట్టించుకున్నానని బాధ, మరోవైపు మనందరం తన వల్ల కుంగిపోతున్నామనే ఆలోచన తనని స్థిమితంగా ఉండనివ్వదు. సతమతమైపోతూ ఉంటుంది. కనీసం కంటి నిండా కునుకు కూడా ఉండదు నా బిడ్డకి. నేను ఏం చెయ్యాలి? నా బిడ్డ బ్రతుకు ఎలా సరిచేయాలి? అసలు ఏం చేయగలను? నాశనమైపోయింది. తన జీవితాన్ని ఎలా నిలబెట్టగలను? మాట్లాడినంత తేలిగ్గా, తనకి ధైర్యం చెప్పగలనంత తేలిగ్గా తన జీవితాన్ని సరిచేసే మార్గం కనపడటం లేదు. ఏం చేయగలను నేను? జరిగిన తప్పుని సరిదిద్దగలిగితే ఇందు జీవితాన్ని కూడా సరిదిద్దగలమండి. జరిగిన తప్పుని ఏ రకంగా సరిదిద్దగలం రమణి? నేనిలా అంటున్నానని కోప్పడకండి. రాజారావు అన్నయ్య చెప్పినట్టు ప్రణయ్కి బుద్ధి మాటలు చెప్పి ఏదో ఒక విధంగా ఈ కేసు నుండి బయటపడేసి వాళ్ళ కాపురాన్ని నిలబెడదామండి. వద్దు రమణి, చాలా తప్పు రమణి. తప్పుగా ఆలోచిస్తున్నావు నువ్వు. వాడు తాళి కట్టాడన్న ఒకే ఒక కారణంతో మళ్ళీ అలాంటి రాక్షసుని నమ్మి నా బిడ్డను వాడితో కలిసి బ్రతకమని చెప్పలేము. కట్టుకున్న భార్యని, ఆయన వాళ్ళని మోసం చేయగలిగిన వాడు ఎప్పటికీ మారడు. ఇప్పటికే చేసిన నేరం గురించి కించిత్ బాధ కానీ అపరాధ భావం కానీ లేకుండా కోర్టులో ఆ నేరాన్ని సుధీర్ మీద నెట్టడానికి ప్రయత్నించాడు. అలాంటి వాడిని మార్చాలని ప్రయత్నిస్తే
వాడికి మరోసారి మనల్ని వెన్నుపోటు పొడిచే అవకాశం ఇచ్చినట్టే. చివరికి వాడు నందు చేసిన సహాయాన్ని కూడా వక్రీకరించి ఆ నేరాన్ని ఆ కుటుంబం మీద నెట్టాలని చూశాడు. పాప అల్లుడు గారు నా గురించి ఆయన నిందలు పడిపోతున్నారు.